ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియులారా, మనమందరమును బలహీనులమును భక్తిహీనులమును పాపులమునై ఉండగానే, శత్రువులమై ఉండగానే క్రీస్తు మనలను ప్రేమించి మన కొరకు కలువరి శిలువలో ప్రాణము పెట్టి ఉన్నారు. బలహీనులమైన మనము బలవంతులుగా ఉండాలని, భక్తిహీనులమైన మనము భక్తి గలవారిగా మారిపోవలెనని, పాపులమైన మనము నీతిమంతులుగా పరిశుద్ధులుగా మారిపోవలెనని, శత్రువులమైన మనము మిత్రులుగా ప్రియమైన వారిగా మారిపోవలెనని యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి శిలువలో ప్రాణము పెట్టి ఉన్నారు. ఎంత ఘోర పాపినైనను యేసు ప్రేమించును, యేసు క్షమించును. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. ప్రియ సహోదరి సహోదరుడా, పాప క్షమాపణ నీవు పొందియున్నావా? శాప విమోచన నీవు పొందియున్నావా? పొందనట్లయితే నేడే రక్షణ దినము, ఇదియే అనుకూల సమయము. యేసయ్యా, నేను పాపిని అని నీ పాపములు ఒప్పుకుంటే ఆయన క్షమించుటకు సిద్ధముగా ఉన్నాడు. నీ పాపములన్నీ క్షమించి తన పరిశుద్ధ రక్తముతో కడిగి నిన్ను నీతిమంతురాలుగా నీతిమంతునిగా చేయు దేవుడై ఉన్నాడు. నిత్య జీవమునకు వారసులుగా చేయు దేవుడై ఉన్నాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్.